ప్రభునందు ప్రియులారా, దేవుడిచ్చిన ఈ భాగ్యతను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాం. ఆ దేవాది దేవుని కృప మహదేశ్వరుని బట్టి కనికరను బట్టి మనము ఈ దినం ఇలాగ కూడుకునే భాగ్యతను ధన్యతను దేవుడు ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధ లేఖనాన్ని మనం ధ్యానించుకుందాం. రోమా పత్రిక సత్యవేద గ్రంథము నుంచి రోమా పత్రిక 8వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత రోమిలిగా రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవున వైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనెవరని రూఢిగా నమ్ముచున్నాను. ఎడబాపు నేరవని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవుడి మాటలు వినికులను ఆస్వాదించేలాగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఈ గొప్ప ధన్యకరమైన సమయానికి మమ్మల్ని ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. మీ వాక్కు చేత జలచరములు, జీవులు, అనేకమైన జీవరాశి కోటి ఉనికిలోనికి వచ్చినవి అయ్యా. సకల జీవరాశి కోటి, వృక్ష జాతి, మానవునికి ఉపయోగపడేటటువంటి ప్రతి ఒక్కటి మీరు సంకల్పించి ప్రణాళిక వేసి ఒక్క వాక్కు చేత సమస్తాన్ని కలుగు చేసి మానవ జాతికి ఇచ్చినారు నాయన. మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభువా. ఈ మట్టి ముద్దను జీవము కలిగిన వ్యక్తిగా మార్చిన వారు మీరు. చలనము లేనటువంటి మట్టి ముద్దను, జీవము లేని మట్టి ముద్దను అయ్యా జీవము కలిగేటువంటి, చలనము కలిగేటువంటి ఒక జీవిగా మార్చినారు తండ్రి. స్తోత్రాలు. మీ యొక్క జీవవాయువును మాలో ఊదినారు తండ్రి. మేము బ్రతుకుండడానికి కారణము మీ జీవవాయువు. మాలో చలనము, మాలో స్వభావ వ్యక్తపరిచే విధానము, స్వభావం, ఇవన్నీ రావడానికి కారణం మీరు. నా ప్రతి అణువణువు నిర్మించింది మీరు. మానవ జాతి, మనుష్యుని యొక్క నిర్మాణము మీ స్వాధీనము తండ్రి. మా అంతరేంద్రియములు ఏ ఉన్నవో, బాహేంద్రియములు ఏ ఉన్నవో అది మీకు మాత్రమే తెలుసు. అణువులో ఏ క్షణము ఏది ఎలాగున పనిచేస్తుందని మీకు తెలుసు. ఈలోక వైద్యులకి అందనటువంటి అద్భుతమైన శోధనైనా కావచ్చు, భయంకరమైన వేదనైనా కావచ్చు, ఇవన్నీ తీర్చగల సమర్థులు మీరు. మా రక్షకుడా, మా విమోచకుడా, మా సజీవుడా, మా జీవాధిపతి, మా కొరకు ప్రాణం పెట్టి మీ పరిశుద్ధ రక్తమును కార్చి ప్రభువా, ఎన్నిక లేని మా జీవితాలను యోగ్యపరంగా మీ పరలోకవాసిగా ఉంచుటకు ఈ లోకానికి వచ్చినందుకై స్తోత్రాలు తండ్రి. మీ కృపా బాహుల్యంతో నింపుతున్నందుకై స్తోత్రాలు. ఇప్పుడు మీ దివ్య వర్తమానాన్ని వినాలని ఆశతో ఎదురు చూస్తున్నాం. నీ దాసుడేదో మాట్లాడతారని ఇక్కడ రాలేదని ఆయన వీరెవరు కూడా. మీరే మాట్లాడి 2-3 కూడుకు నా నామాన్ని ఎక్కడ స్మరించెదరో వారి మధ్య నుందురని చెప్పారు. ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకొని మీరు మా మధ్యలో ఉన్నారు, సంచరిస్తున్నారు.
మా ప్రతి హృదయం మీ స్వాధీనము చేసుకొని మా హృదయ సున్నతిని కలిగి ఉండి మేము హృదయ సున్నతిని కలిగి ఉండి మీరు పంపిస్తున్న జీవ వాక్య పలుకులను గ్రహించే శక్తిని సామర్థ్యాన్ని దయచేయండి ప్రభువా. మీ మాటలు మాకు జీవాన్ని నింపుతాయి, మీ మాటలు మా బ్రతుకును చక్కదిద్దుతాయి. పరమ తండ్రి, మీరు లేని జీవితం అయ్యా మేము ఊహించుకోలేము నాయన. మా ప్రతి అణువణువు నిర్మాణం మీదే, మీ స్వహస్తాలతో నిర్మించినారు. మట్టి ముద్దను తీసుకొని జీవపు మనిషిగా, చలనము కలిగే మనిషిగా, వ్యక్తీకరణ చూపే మనిషిగా, స్వభావాన్ని చూపే మనిషిగా, భావోద్రేకాలను పలికే ఒక జీవిగా, మనిషిగా, వ్యక్తిగా మీ రూపముగా మలిచినారు తండ్రి. స్తోత్రాలు అయ్యా. మరలా పరమ తండ్రి ఈ మట్టి ముద్ద పరమ తండ్రి పడిపోయిన సందర్భాల్లో, దిగజారిపోతున్న సందర్భాల్లో, బలహీనమైన సందర్భాలలో మీరే మీ దివ్య వర్తమానాన్ని పంపి మరలా నిలబెట్టిన ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపా కనుక నింపి నడిపించి మీరే సహాయం వచ్చండి. ఈ అల్పుడుని, ఈ దినదాసుడిని, ఈ చిన్న గాడిని మీరు వాడుకొని నాతోనూ మాతోనూ అందరితో మీరు మాట్లాడమని అతి పరిశుద్ధమైన యేసయ్య నామమున జ్ఞాపనం చేసి స్వతంత్రించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ ఒకటి ఉన్నది. మీరు చదవగలిగితే దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. 7వ వచనంలో, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మనం ఎరగాలి అంటే మనకి దేవుని ప్రేమ కావాలి. దేవుని ప్రేమను మనము కానలేకపోతే, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతే, దేవుని చూపుతున్న ప్రేమ మనం గ్రహించకపోతే, మనం ఎంత ప్రయాసపడినా దేవుని గురించి ఏమాత్రం మనకి తెలియదు. దేవుడు సంకల్పించిన కార్యక్రమాలు, దేవుడు వేసిన ప్రణాళికలు, దైవ చిత్తము నీ మీద, నా మీద, ఈ భూమి మీద జరగబోతున్న సంభవాలు మనము గ్రహించలేము. దేవుణ్ణి ప్రేమించాలి, ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. చూడండి 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ మనకి ప్రత్యక్షతం అయ్యింది. అందుకని మన రక్షణ భాగ్యాన్ని తీసుకున్నాం. దేవుడు పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయించాం. దేవుని యొక్క కృపా కాపుదలకు మనము వారసులము కావాలని ఆశపడుతున్నాం. మారు మనస్సు మనలోనికి ఎందుకు వచ్చింది? రక్షణ భాగ్యం వైపు మన అడుగులు ఎందుకు వేశాం? మన ఆలోచనలు ఎందుకు వెళ్ళాయి అంటే దేవుని ప్రేమ ప్రత్యక్షత. దేవుని ప్రేమ ప్రత్యక్షత లేకపోతే, ఆ ప్రత్యక్షత నువ్వు గ్రహించకపోతే, చూడలేకపోతే, నువ్వు రక్షణ భాగ్యం తీసుకున్నావు ఒకటే, తీసుకోకపోయినావు ఒకటే. అర్థమైందా? దేవుని ప్రేమ ప్రత్యక్షత మనకి కావాలి. దేవుని ప్రేమ ప్రత్యక్షత ఏ విధంగా అయింది అంటే, ఈ లోకానికి ఒక ఆయన వచ్చేసాడు 2000 ఏళ్ల క్రిందట. నరరూపిధారిగా ఈ లోకానికి వచ్చేసాడు.
మనం ఏ శరీరాన్ని దాల్చి ఉన్నామో, ఏ శరీరం మనకి ఆధారముగా ఉందో, ఏ శరీరంతో మనము పాప ఊబిలో పడి ఉన్నామో, ఇరుక్కుపోయామో, ఆ వలలో మనం చిక్కిపోయామో, అదే శరీరము దేవుడు దాల్చినాడు 2000 ఏండ్ల క్రిందట. ఆ శరీరము దాల్చక మునుపు ఆయనకు ప్రేమ ఉన్నది. ఆ ప్రేమను వ్యక్తపరచడానికి, నీకు నాకు తెలియపరచడానికి ఆయన శరీరము దాల్చి ఉన్నాడు. ఆ ప్రత్యక్షత యోహాను 1వ అధ్యాయంలో కనబడుతుంది. యోహాను 1వ అధ్యాయము 1వ వచనం ఏముంది చూడు నాయన. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అన్నాడు. 14వ వచనములో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత, దేవుని ప్రేమ ప్రత్యక్షత అద్భుత రీతిగా మన ముందుకి కనపరచబడింది. ఎంత అద్భుతం అంటే, మనము చూడాలి, దేవుని చూడాలి, దేవుని ప్రేమను మనం చూడాలి అని ఎంతోమంది 2000 ఏండ్లకు ముందు, అంతకుముందు అంటే క్రీస్తు ఈ లోకానికి, యేసునాథుడు ఈ లోకానికి రాక మునుపు ఎంతోమంది ఎదురు చూశారు. కానీ ఆత్మరూపిగా ఏదో ఒక తెలియని ఒక వ్యక్తి రూపిగా వచ్చి వారిని ఆదరించాడు, తన ప్రేమను కురిపించాడు. కానీ నేరుగా ప్రత్యక్షతమైన దినము 2000 ఏండ్ల క్రిందట జరిగింది. వాక్యమై ఉన్న దేవుడు ఆ క్రీస్తుకు పూర్వము, క్రీస్తు సర్వోన్నతుడు యేసునాథుడి లోకానికి రాక మునుపు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఈ భూమి మీద ఉన్న మానవ జాతికి చేశాడు. తన ప్రేమను వ్యక్తపరిచారు, తన ప్రేమ ప్రత్యక్షతను చూపించాడు. కానీ నేరుగా మన శరీరం అయితే ఎలాగ ఉందో, మన దేహం ఎలాగుందో, మన ఆకారం ఎలాగుందో అలాగే ప్రత్యక్షతమైనాడు దేవాది దేవుడు నజరేతుడగు యేసునాథుడు 2000 ఏండ్ల క్రిందట. ఆ ప్రేమను మనం గ్రహించకపోతే, ఆ ప్రేమ ప్రత్యక్షత మనకు కలగకపోతే మనము దేవునికి ఎడబాపుగా ఉంటాం, దేవునికి దూరముగా. దేవునికి దూరముగా ఉండి మనం ఏమి చెయ్యలేము, మనకేమీ చేత కాదు, మనం ఏ పని పూనుకున్నా అది సఫలము కాదు. దానితో పాటు నిత్య అగ్నిగుండం మనకి ఉంటుంది. అంత ప్రమాదకరం. దేవుని ప్రేమను, ఆ ప్రత్యక్షతను మనం పొందుకోకపోతే నిత్య అగ్నిగుండం తప్పదు. దేవుని ప్రేమ ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి. సకల క్రైస్తవ సమాజం కలిగి ఉండాలి. నిరంతరము దాన్ని జ్ఞాపకము చేసుకుంటూనే ఉండాలి, దాన్ని వ్యక్తపరుస్తూనే ఉండాలి. దాన్ని వ్యక్తపరచడం అంటే ఈ ప్రేమ ఎదుట నీ దగ్గరికి ఏది వచ్చినా అది గడ్డి పరకతో సమానం. దేవుని ప్రత్యక్షత కలిగిన ఆ ప్రేమ దగ్గర ఇంక ఏ ప్రేమ కూడా దిగదుడుపుగానే ఉంటుంది. అది నువ్వు గ్రహించాలి. అది నువ్వు గ్రహించకపోతే, అది నీ హృదయంలో నాటుకోకపోతే ఎంతోమంది పడిపోయినట్లు నీవు కూడా పడిపోతావు, దేవునికి దూరం అయిపోతావు, నరకగ్నిగండికి దగ్గర అయిపోతావు. అది మనకి సమంజసం కాదు, అది మనం కోరుకోవడం లేదు, అది మనకి వద్దు. వద్దా, కావాలా? వద్దు. దేవుని ప్రత్యక్షత మనకి కావాలి, దేవుని ప్రేమ ప్రత్యక్షత మనకి కావాలి. ఎందుకంటే
లోకమును దేవుడు ఎంతగానో ప్రేమించాడని అదే యోహాను సువార్త 3:16 చెబుతాడు. చూడండి, 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మరి ప్రేమించిన విషయం మనం గుర్తిరుగుతున్నామా? గుర్తిరిగితే గనక నువ్వు నశింపక, ఎవరైతే దేవుని ప్రేమ ప్రత్యక్షతను పొందుకుంటారో, ఆ ప్రేమను గ్రహిస్తారో, వారు నశింపక నిత్య జీవం పొందినట్లు తన అద్వితీయ కుమారుడు నీకు నాకు అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని ప్రేమను, దేవుని ప్రత్యక్షతను మనం పొందుకోవాలి. అది నిరంతరం జరుగుతూనే ఉండాలి. నిరంతర ప్రక్రియ అన్నమాట అది. ప్రేమను మరిచామనుకోండి, దేవుని ప్రేమను మరిచామనుకోండి, ఇంకా దేవునికి దూరమై దైవ విరోధికి మనం దగ్గర అవుతాం. ఎందుకని అంటే ఎవరి చేత దేవుడు ప్రేమను చూపించాడో, ఎవరి చేత నువ్వు నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు నీకు అనుగ్రహించాడో, తననే నువ్వు దూరం చేసుకుంటే, ఆ ప్రేమనే నువ్వు పొందుకోకపోతే నీకు నాకు నరకాగ్నిగుండం తప్పదు. నరకాగ్నిగుండం అంటే ఏదో క్షణకాలం ఉండి క్షణకాలం మాయమైపోయేటువంటి వ్యవహారము కాదు. అయ్యగారు రాసుకున్నారు, అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు పాట. ఓ వినుము సోదర పరమ గురిని బోధ, నమ్మెను తొలగు నరక బాధ. ఓ వినుము సోదర పరమ గురిని బోధ, నమ్మెను తొలగు నరక బాధ. ఓ వినుము సోదర పరమ గురిని బోధ, నమ్మెను తొలగు నరక బాధ. పాపులకు వెళ్ళిన దొరికిన జీతము నరకము సుమ్మండి. అంటే పాపులకు ఏం దొరుకుతుందట? నరకమే. గనుక పాపులు ఎవరు అక్కడ అంటే దేవుని ప్రేమను నిర్లక్ష్యపరుచువారు, దేవుని ప్రేమ ప్రత్యక్షతను పొందుకోలేనివారు, దేవుని ప్రేమ కౌగుటిని అర్థం చేసుకోలేనివారు, దేవునికి వెలుపల ఉన్నవారు. దేవుని ప్రేమను గ్రహించాలి. దేవుని ప్రేమను గ్రహించకపోతే మనము వేదనల పాలవుతాము, మనము నరకాగ్నిగుండ పాత్రులదారులము అవుతాము. అట్లాంటి వ్యవహారం మన జీవితంలోకి ఎప్పటికి కూడా రాకూడదు. అలాగ రాకుండా ఉండాలంటే దేవుని ప్రేమ ప్రత్యక్షత మనము పొందుకోగలగాలి. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చునను. ఎందుకు వచ్చాడు యేసయ్య? ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చాడు అంటే అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడు. పరిచారం చేయడానికి వచ్చాడా? పరిచారం చేయించుకోవడానికి వచ్చాడా? పరిచారము. మరి ఇప్పుడు విశ్వాధిపతి అయిన దేవుడు, విశ్వంబరుడైన దేవుడు, విశ్వ పరిపాలకుడు, సకలము కలుగు చేసిన దేవుడు నీకు నాకు పరిచారం చేయడానికి వస్తే ఆ ప్రేమ ఎట్టుదో గ్రహించకపోతే తప్పు ఎవరిది? 100% అంతే. అట్లాంటి తప్పు క్షమించొచ్చునా?
నువ్వు నేను క్షమించగలుగుతామా మనము? అట్లాంటి తప్పుని మనం ఎప్పుడు కూడా క్షమించరాదు. ఇప్పుడు రాజుగారు వచ్చారండి మీ ఇంటికి. ఎవరు? రాజుగారు వచ్చారు. రాజుగారు ఎలాగొచ్చారు అంటే, రాజసింహాసనం మీద నపుంసకులు అటు ఇటు ఉండి ఇలాగ ఇసురుకుంటూ చెలికత్తెల మధ్యన ఉండవలసిన రాజుగారు అక్కడికి వచ్చిన కవులు అందరి ద్వారా ఆయనకు బోరు కొడితే కవులు ఒక కవిత్వాన్ని వదులుతారు. సంగీత వాయిద్యాలు వంచేవారు బృందం ఒక పక్కన ఉంటుంది. బోరు కొట్టింది, సిరాకు వచ్చింది అనుకోండి, విసుగు చెందకుండా మరలా అక్కడ సంగీత నాదము చేస్తూ ఉంటారు. ఆయన చిటికేస్తే అన్నీ వస్తాయి. ఆ రాజ్యం మీద కూర్చొని, ఆ రాజ్య సింహాసనం మీద కూర్చొని చక్కగా ఉండవలసిన ఆయన మీ ఇంటికి వచ్చారనుకోండి, తన ప్రేమను చూపించిన, తన ప్రజలను ప్రేమించి, మనం ఆ రాజ్య పౌరులు ఉన్నాం, మనమందరం కూడా ఆ రాజ్య పౌరులమై ఉన్నాము. తను ఈ లోకానికి వచ్చి, నీ ఇంటికి వచ్చి, అమ్మ గౌరమ్మ, సూర్యరావు గారు, సూర్యరావు ఒకసారి రండి, నేను మీ పాదాలు కడగడానికి ఇష్టపడుతున్నాను, నా ప్రేమను చూపడానికి ఇష్టపడుతున్నాను అంటే వెళ్తవెళ్ళ బయటికి అంటావు నువ్వు? అంటావా? అంటే ఎంత దౌర్భాగ్యతది. నేను నీ మీద ప్రేమ వ్యక్తపరచడానికి నీ ఇంటికి వస్తే నాకు టైం లేదంటావు నువ్వు? సమయం లేదండి, నాకు సమయం అంటావా? అంటే అంతకంటే దౌర్భాగ్యత ఇంకొకరి. అలాగే విశ్వాధిపతిన దేవుడు నిన్ను నన్ను శుద్ధీకరించడానికి, పరిచారము చేయడానికి వచ్చాడు. అంతటి గొప్ప ప్రేమ అది. దేవునికి స్తోత్రం. అదే ప్రేమ మరలా చెప్తున్నాడు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో. ఆయన ఎందు నిమిత్తం వస్తున్నాడో బహుస్పష్టంగా లేఖనంలో సెలవిస్తూ ఉన్నాడు. 10వ వచనం నుంచి, ఇంటిలో, మత్తయి సువార్త 9:10 వచనం, ఇంటిలో భోజనముకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యుని అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకి కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు, అయితే నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవ రాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అని వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. యేసునాథుడు పరిశుద్ధుడు, పరిశుద్ధ దేవుడు వచ్చి ఆ రాజ్య సింహాసనం మీద కూర్చున్న దేవుడు, రాజుగా ఉండవలసిన దేవుడు, అనేక మందికి నువ్వు ఈ పని చేయి అని చెప్పవలసిన దేవుడు వచ్చి ఎక్కడ కూర్చున్నాడట? సుంకరులతోనూ పాపులతోనూ కూర్చున్నాడట. సుంకరులతో పాపులతో కూర్చుంటే అక్కడ ఉన్న వాళ్ళు అంటారన్నమాట పరిచయులు, ఏంటి మీ బోధకుడు ఇలాగ వచ్చి ఆడ కూర్చునిపోతే ఎలాగా? వారితో కూర్చునిపోయాడు, ఆ సుంకరులతో పాపులతో కూర్చునిపోయాడు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ ఎట్లాంటిదంటే, నేను పాపులను పిలవవచ్చు తిని నీతిమంతులను పిలవరాలేదు అని చెబుతున్నాడు. రోగులకే వైద్యుడు అవసరమే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. దేవునికి స్తోత్రం. అరే అంతటి ప్రేమ ఆయన చూపుతుంటే నాకేం పర్వాలేదు, నీ పరిశుద్ధుండండి, నీతిమంతుండండి, యథార్థవంతుండండి. ఈనాడు క్రైస్తవ సమాజం ఏం మాట్లాడుతుంది? ఆయన దిగి వచ్చి నీ పాప బంధకములు తెంచుట కొరకు, నిన్ను నీతిమంతునిగా చేయుట కొరకు, నిన్ను పరిశుద్ధ పరచుట కొరకు ఆయన దిగి వస్తే నాకు సమయం లేదండి, నాకు సమయం లేదు, నాకు ఖాళీ అస్సలు లేదు. ఎట్లాంటి వారిని బుర్ర తక్కువలు అంటారు. బుర్రన్నోళ్ళు కాదు,
ఇప్పుడు నీకు ఒంట్లో బాగోలేదన్న విషయం నీకు తెలుసు, వైద్యుడు వచ్చాడు ఇంటికి, యాక్చువల్ వైద్యుడి దగ్గర నువ్వు వెళ్ళాలి. వైద్యుడి ఇంటికి వచ్చాడు, వస్తుంటే తర్వాత రా, రేపు రా అంటావా నువ్వు? అనము. ఎంతగా ప్రేమించేవాడు నా దగ్గరికి వచ్చాడండి ఆ వైద్యుడు. నీకు బలహీనమైన లెగవలేకపోయినాడు, ఏం చేస్తావు? లెగిచి ఆయన్ని పిలిపించి నీకున్న వైద్యాన్ని, నీకున్న బలహీనత తీసుకోవడానికి వైద్యము చేసుకుంటావు. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు ఎక్కడి నుంచో అక్కడ పౌర స్థానములో, పరలోక రాజ్యములో, తేజో మహిమ అనే స్థలంలో ఉన్నటువంటి దేవుడు నీ దగ్గరికి వచ్చేసాడు. చూడండి 26వ కీర్తన 8వ వచనము. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణము చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచముతో నిండి ఉన్నది. ఏమంటున్నాడు అక్కడ? ఫస్ట్ 8వ వచనంలో, యెహోవా నీ నివాస మందిరము, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను. దేవునికి స్తోత్రం. దేవుడు నిలుచు స్థలమును నేను ప్రేమించగలగాలి. దేవుని స్థలమును, దేవుని నివాస పరిశుద్ధ స్థలమును నేను ప్రేమించగలగాలి. ఎందుకో తెలుసా? నీ పాపపు, నీ అపవిత్రపు స్థలాన్ని దేవుడు ప్రేమించి ఇక్కడికి వచ్చేసాడు. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆయన ఎంతటి అద్భుత కార్యం నీ కొరకు నా కొరకు చేశాడో బహు స్పష్టంగా చెబుతాడు 2:6. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనును. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ చూడండి. దేవుని స్వరూపము ఎక్కడ, మానవుని స్వరూపము ఎక్కడ, దేవుని స్థానం ఎక్కడ, మన స్థానము ఎక్కడ? బురదలో పంది మాదిరి మన జీవితం. ఇది చాలామంది కోపం రావచ్చు. చాలామంది కోపము బురదలో పంది మాదిరి. పందికి నీట్గా కడగండి, నీట్గా కడిగి శుభ్రంగా తోమి, బాగా తెల్లగా అయిపోయినట్టు తోమి ఇంట్లో పెట్టండి. ఇంట్లో పెట్టిన తర్వాత కొన్నాళ్ళు పెంచండి. సర్ఫెక్సల్ సోపుతో తోముతారో, సర్ఫెక్సల్ పౌడర్తో తోముతారో, లేకపోతే యాసిడ్తో తోమేస్తారో మీ ఇష్టమే. బాగా నీట్గా తోమి తెల్ల చేయండి. ఇంట్లో కూర్చొని పెట్టండి. ఈ బెడ్ మీద పౌడర్ పెట్టండి. తిన్నగా బయటకు వదలండి. కొన్ని రోజుల తర్వాత కాలువ కనబడితే చాలు, మురికి గుంట కనబడితే చాలు, ఎక్కడ పోతుంది? దాని స్వభావం ఏంటి? ఎంత బాగా తోమినా, ఎంత బాగా నువ్వు సన్మానం చేసి కూర్చొని పెట్టినా, నీ పరుపు మీద నువ్వు కుర్చీ మీద పెట్టినా సరే, దాన్ని వదిలేసావనుకోండి, మరలా తిన్నగా వెళ్ళి ఆ బురదలో పంది దొరినట్టు. అది పందే కాబట్టి వెళ్ళి దొరుకుతుంది. అక్కడ దొర్లి ఆనందం దానికి. ఎంతసేపు నువ్వు సరపెట్టావు, సెంటు కొట్టావు, నువ్వు పడుకున్న మంచం మీద పెట్టావు, దానికి ఇవన్నీ ఆనందం కాదట. వదిలేసేవనుకుంటే ఆ బురదలో దొర్లుతుంది. ఆహా, ఓహో, జలకలాడుతుంది అనమాట, జలక నీకులాగా. దానికి అంతా ఆనందం. మన బ్రతుకు అట్లాంటిది. మనకి ఎక్కడ మంచి సింహాసనం ఇచ్చి సువాసన భరితమైన స్థలం ఇచ్చినా సరే, పాపపు ఆలోచనల వైపు మన స్వభావం నడుస్తూ ఉంటుంది. అట్లాంటి మనల్ని
దేవుడు విమోచించుట కొరకు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. రిక్తునిగా చేసుకున్నాడు అంటే తన మహిమను వదిలేశాడు. తన మహిమతో ఈ లోకానికి వచ్చాడు అనుకోండి, ఆ తేజో మండలం నివసిస్తున్న ఆ మహిమతో వచ్చేసాడు అనుకోండి, మనం తాకడం కాదు కదా, కన్నెత్తి చూడడం కూడా జరగదు. అంతటి తేజోమయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతటి తేజోమయుడైన దేవుడు తన మహిమను, తన బలాన్ని అన్నీ వదిలేసి రిక్తునిగా, ఏమీ లేనివాడుగా నీ కొరకు నా కొరకు వచ్చేసాడు. నీకు నాకు పరిచారం చేయడానికి, విశ్వసింహాసనాసీనుడు మనకు పరిచయం చేయడం ఏంటంటే, బురదలో పంది మాదిరి మనము, మన స్వభావము బురదలో పంది మాదిరి. అట్లాంటి మనల్ని దేవుడు తన ప్రేమతో హత్తుకున్నాడు. దేవుని ప్రేమ ప్రత్యక్షత లేనివాడు మరలా పంది స్వభావం వైపే ఉంటాడు. దేవుని సన్నిధికి సమయం ఉండదు, దేవుని కృపకు సమయం ఉండదు, దేవుని సన్నిధిలో మోకరించడానికి సమయం ఉండదు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి సమయం ఉండదు, దేవుని సన్నిధిలో వేడుకోవడానికి సమయం ఉండదు, దేవునితో నడవడానికి సమయం ఉండదు. దేవుని ప్రణాళికబద్ధంగా మన బ్రతుకులు చక్కదిద్దుకోవడానికి దేవుని సన్నిధిలో కన్నీరు గాచే సమయం మనకు ఉండదు. ఎందుకు ఉండదండి? ఎందుకు ఉండదు? దేవుని ప్రేమ ప్రత్యక్షత మనకి కలుగునందు చేతనే. దేవుని ప్రేమ ప్రత్యక్షత మనకి కలుగునందు చేతనే మనకి ఆ స్వభావము రాదు. యోహాను రాసిన పత్రిక ఇప్పుడు చదవండి, ఆ 4వ అధ్యాయంలో 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుణ్ణి మనం ప్రేమించుమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువునందు ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ముగిస్తున్నాను. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. మరి ప్రేమ ప్రత్యక్షత నీకు నాకు కలిగిందా? కలిగిన వారి యొక్క నిర్ణయాలు, ఆలోచనలు, వారి బ్రతుకు తీరు ఎటు రీతిగా ఉండాలో ఈ మనం చదువుకున్న మూలపాఠం రోమాపత్రిక 8వ అధ్యాయం 35లో చెబుతున్నాడు. చూడండి 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ప్రశ్న. మనము ప్రశ్నించుకుంటున్నాం. ఏమని? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపున వాడెవడు? శ్రమ అయితే ఎడబాపుతుందా? బాధ అయిన ఎడబాపుతుందా? హింస అయిన ఎడబాపుతుందా? కరువైన విడబడుతుందా? వస్త్రహీనత అయినా ఎడబాపుతుందా? వస్త్రహీనత పౌలు భక్తుడికి వచ్చింది. కొన్ని సందర్భాల్లో పౌలు భక్తుడు దాదాపుగా 3 దినాలు అనుకుంటా దిగంబరంగా ఉండిపోయాడు ఒక దీపం దగ్గర, చలిలో. అంటే వస్త్రాలు లేకుండా ఉండిపోయాడు పౌలు భక్తుడు. దేవుని కొరకు చెరసాల్లో వేయబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు పౌలు భక్తుడు. ఇవన్నీ అనుభవించిన పౌలు భక్తుడు అంటున్నాడు అనమాట, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు వెడబాపగలడు? దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ ప్రత్యక్షత లేకపోతే నీలోనికి సోమరతత్వం వస్తుంది. ఆ ప్రేమ ప్రత్యక్షత నీలోనికి రావాలి. రాకపోతే గనక మనల్ని ఎడబాపువాడు ఎవడూ కాదు, మనలో ఉన్న స్వభావం మనల్ని ఎడబాపినట్లు చేస్తుంది. నిజము. క్రీస్తుని కలిగిన వారలారా ఆలోచించండి. పౌలు భక్తుడు అంత ధైర్యముతో, అంత గుండె నిబ్బరముతో అలా మాట్లాడుతున్నాడనే కారణం ఏంటో తెలుసా? 28వ వచనం చూడండి. 28వ వచనం, అదే అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిల్లబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని
ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచును, ఎవరిని పిలిచునో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచును. దేవునికి స్తోత్రం. ఇటుండగా ఏముందుము, దేవుడు మన పక్షము గుండా మనకు విరోధి ఎవడు? దేవుని ప్రేమ ప్రత్యక్షత మనం పొందుకోగలగాలి. దేవుని ప్రేమ ప్రత్యక్ష పొందకపోతే మనం ప్రమాదంలో పడతాం. దేవుని ప్రేమ ప్రత్యక్షత నువ్వు ప్రతి వారం పొందుకోవచ్చు. ఎలాగా? అది పరిశుద్ధ శరీరము, పరిశుద్ధ రక్తము. దేవునికి స్తోత్రం. దాన్ని నిర్లక్ష్యపరిచి ఎవరైనా క్రైస్తవులు జీవిస్తే కనుక దేవుని ప్రేమ ప్రత్యక్షతకు దూరం అవుతున్నారని అర్థం. నువ్వు ప్రార్థన జీవితాన్ని కోల్పోయినా, దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన జీవితాన్ని కోల్పోయినా, దేవుడు ప్రేమించిన విధానాన్ని తలంచుకోలేనటువంటి జీవితాన్ని నడిపినా అది నీకు వ్యర్థము. దేవుడి ప్రేమను మనము నిరంతరం పొందుకోవాలి. దేవుడు ప్రేమ ప్రత్యక్షతను మనం నిరంతరము జ్ఞాపకము చేసుకోవాలి. ఈ పని చేశారు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో. చూడండి, ఆదిమ సంఘాలు, ఆదిమ అపోస్తులు ఈ పని చేశారు. అపోస్తుల కార్యం 2:42లో వీరు అపోస్తుల బోధయందును సహవాసమయందును రొట్టె విరిచిటి అందరు ప్రార్థన చేయటి అందరు. అది దేవునికి స్తోత్రం. ఎడతెగక, మరి ఎడతెగక నువ్వు నేను ఉన్నామా? ఎడతెక్కున్నామండి. దేవుని ప్రేమ ప్రత్యక్షతను నిర్లక్ష్యం చేయకూడదు, ఎప్పటికీ చేయకూడదు. శాస్త్రులు అడిగారు, పరిశీలు అడిగారు, ఏమని? ఎందుకు పాపలతో కూర్చుడిపోతున్నాడు మీ యొక్క బోధకుడు? పరిశుద్ధుడు కదా, నీతిమంతుడు కదా, అలా కూర్చుడిపోతున్నాడు ఏంటి అని అడుగుతుంటే దేవుడే అంటున్నాడు ఏమని? రోగులకి వైద్యుడు అవసరము కానీ ఆరోగ్యము గల వైద్యుడు అవసరము లేదు. నేను పాపులని పిలవ వచ్చి తిని, నీతిమంతులను కాదు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రేమ ప్రత్యక్షత మనకి కావాలి. ఆ ప్రత్యక్షత మనం ఎప్పుడైతే పొందుకుంటామో మనల్ని దేవుని నుంచి ఎవ్వడు కూడా దూరము చేయలేడు. నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయ్యా యేసయ్యా, నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయ్యా యేసయ్యా, ఇంతవరకు నన్ను కాచిన విభుడా, ఇంతవరకు నన్ను కాచిన విభుడా, పాపరహితుడా పతితుల హితుడా, నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయ్యా యేసయ్యా, నీ శరణొందిన వారెవ్వరును అపరాధులుగా ఎంచబడరని, నీ శరణొందిన వారెవ్వరును అపరాధులుగా ఎంచబడరని ఎరిగితినయ్యా కరుణా నిలయా, ఎరిగితినయ్యా కరుణా నిలయా, శరణని వేడిని నిన్ను నరు నమ్ముచు, శరణని వేడిని నిన్ను నరు నమ్ముచు, నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయ్యా యేసయ్యా, నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయ్యా యేసయ్యా.
ఎవరిని త్రోయని ఎన్నడు రోయని శ్రుతులను భాయని ప్రియ బాంధవుడా, ఎవరిని త్రోయని ఎన్నడు రోయని శ్రుతులను భాయని ప్రియ బాంధవుడా, నీవే గదా నా నిత్యాశ్రయము, నీవే గదా నా నిత్యాశ్రయము, నీవే ప్రభో నా ఇహ పరభాగ్యము, నీవే ప్రభో నా ఇహ పరభాగ్యము, నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా, ప్రేమమయా యేసయ్యా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమను మనము గ్రహించాల, దేవుని ప్రేమను మనము ధ్యానించాల, దేవుని ప్రేమ ప్రత్యక్షత మనకి కలగాలి. చూడండి, దేవుని ప్రేమ ఎట్లాగ ఉందో మరొక వచనాన్ని చదివి ముగిస్తాను ఈ యొక్క కూటాన్ని. 25వ కీర్తన 8వ వచనము. 25వ కీర్తన 8వ వచనము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు, చాలా జాగ్రత్తగా గమనించాలి, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడట, తన మార్గములు ఎవరికి ఉపదేశిస్తున్నాడట? మనం పాపులము అని ఒప్పుకోవడానికి మనకి ఏంటంట లోపం? కొంతమంది ఎంత చెప్పినా నేను పాపినేటండి, నన్ను వంట పెట్టి నువ్వు. అసలు దేవుడు ఏమంటున్నాడు? నేను పాపులకే నా మార్గాన్ని ఉపదేశిస్తాను. దేవునికి స్తోత్రం. నేను పాపుల కొరకు ఈ లోకానికి, ఆయన మనమందరం పాపులు మరా, మనకి పరిశుద్ధ రక్తం అవసరము. ఆ పరిశుద్ధ దేవుడే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన పాప విమోచన కొరకు. అంటే మనం పాపులము కాదు అంటాడు కొంతమంది. దేవుడు తన మార్గములు నీకు నాకు వివరించాలి అంటే మనం ఏమై ఉండాలట? అంటే పాపులుగా అలా ఉండిపోవడం కాదు, మనం పాపులమని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మన పాపములు, మన అతిక్రమములు, మన దోషములు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే గనక, ఇప్పుడు జ్వరంతో బాధపడుతున్నాం మనం, ఏదో జ్వరం సంథింగ్, నాకు జ్వరం ఉందని నేను ఒప్పుకోకపోతే వైద్యం చేస్తాడా? ఉడికిపోతాను నేను, చలి జ్వరం వచ్చి వణికిపోతాను. ఉడిపోతుంటే వైద్యుడు వచ్చాడు, ఏమైందమ్మా ఏమైందంటే, నాకేట్లేదండి, మామూలుగానండి, సరదాగా అండి, ఉల్లాసంతో ఉత్సాహంతో నేను ఉన్నానండి అని చెప్తే వైద్యం చేస్తాడు ఆయన? మరేం చేస్తాడు? ఏం చేస్తాడు? 2 తిట్లు తిట్టి అక్కడి నుంచి వెలిగిపోతాడు. జాచంద్ర, పాపులమని ఒప్పుకుంటూ మనం చిన్నవారం అయిపోము. మన పాప దోషములు ఒప్పుకుంటే చిన్నవారము కాము. ఎందుకంటే చిన్నవారిని బలవంతులుగా చేయవాడు మన పక్షంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. 91వ కీర్తనలో తన మార్గములను ఎవరికి ఉపదేశించాడో తెలిస్తే మనము కూడా అందులోనికి చేరి, అయ్యా నా పాపదోషమును క్షమించండి అని మనము విజ్ఞాపన చేస్తాం. దేవుని ప్రేమ ప్రత్యక్షతను మనము గ్రహించగలుగుతాం. 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తు పట్టుకుందురు. 11వ వచనము. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిన. దేవునికి స్తోత్రం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు తన ఉపదేశమును ఇస్తూ ఉంటాడు. తన ఉపదేశమును ఇస్తూ ఉంటాడు.
అతడు నన్ను 14 వచ్చిన అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను. చాలా జాగ్రత్త వినాలా. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఎవరితో? మోషే భక్తుడితో మాట్లాడుతున్నాడు. మోషే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. 103వ కీర్తనలో ఆ మోషే భక్తుడికి ఏమని ఉపదేశించాడో చూడండి. 7వ వచనంలో, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను. అది మోషేకును ఇజ్రాయేలుకున్న డిఫరెన్స్. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ మోషేలకు కావాలి, మనమందరం మోషేలము కావాలి. అంటే దేవుడు మనకు ఉపదేశములు, మార్గములను తెలియపరచాలి. ఇజ్రాయేల్ ప్రజలకి క్రియలు మాత్రమే తెలియపరచాడు. ఇప్పుడు దేవుడు నిన్ను ముట్టాడు అనుకోండి, ఈ కార్యాన్ని ఎవరు చూస్తారు? అన్యులు చూస్తారు. కానీ దేవుడు మార్గం మాత్రం నీకు కనబడుతుంది. నా యేసయ్య నన్ను స్వస్థపరచండి నువ్వు అంటావు, కానీ నీ స్వస్థపరిచిన విధానం మాత్రం అన్యులు చూస్తారు, వారు గ్రహించారు. మరి నీకు దేవుడు కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించను అంటున్నాడు. మరి మోసే పాపం చేశాడా? పాపం అన్నాడా? దేవుని చేత ఎన్నుకోబడిన వాడు ఇది గ్రహించాలి. దేవుని ప్రేమ ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ ప్రత్యక్షత గ్రహించగలిగితే అప్పుడు మోషేలు వంటి జీవితం మనకు కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవండి రోమాపత్రికలో 8:35లో, క్రీస్తు ప్రేమ నుండి మన ఎడబాపు వాడెవడు శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించు వాని ద్వారా మనం వీటన్నిటితో అత్యధిక విజయము పొందుచున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునివైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. ఆ యొక్క స్థిర నిర్ణయానికి నువ్వు వచ్చేయాలి. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది కూడా ఎడబాపదు. ఏదైనా కావచ్చు. అన్నీ వివరించాడు లేదు అక్కడ, అన్నీ వివరించాడు. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు చేయదు. అలాగనే దేవుని పరిశుద్ధ రక్తము నీలోనికి వెళితే ఆయన ప్రేమ ప్రత్యక్షత నీకు కనపరచబడుతుంది. దేవుని యొక్క పరిశుద్ధ శరీరంలోకి వెళ్తే తన ప్రేమ నీకు కనపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయు. అన్నాడు యేసయ్య, నా శరీరం తిని రక్తము త్రాగబడి నిత్య జీవము కలవాడు, వాడిలో నేనుంటాను, నాలో ఆయన ఉంటాడు. ప్రభునందు ప్రియుడా, దేవుని ప్రేమ మనల్ని ఏది కూడా ఎడబాపు నేరదు. సమయము కాదు, దుష్ప్రచారము కాదు, దుష్టుడి ఆలోచనలు కాదు, ఏది కూడా మనల్ని ఎడబాపదు. మనకు వస్త్రహీనతైన, బాధైన, శోధనైన, వేదనైన, దుఃఖమైన, ప్రధానులైన, అధిపతులైన, సమయమైన ఏదైనా మనల్ని దేవుని ప్రేమించి ఎడబాపదు. అని స్థిర నిర్ణయం రావాలి. నువ్వు దేవుని ప్రేమ ప్రత్యక్షత నువ్వు పొందుకోవాలి. దేవుడి మాటలు విని ఆస్వాదించిన ప్రార్థన చేసుకుందాం.